హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ. వృశ్చిక రాశి వారికి గురువు వృషభ రాశిలో సంచారం వల్ల ఉండేటువంటి ఫలితాలు. వృశ్చిక రాశి వారికి గురువు ధనస్థానాధిపతి, పంచమ స్థానాధిపతి, ద్వితీయ పంచమాధిపతి. అటువంటి గురువు సప్తమములో సంచరిస్తూ ఉన్నాడు. గత సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి గురుబలం బాగాలేదు, కానీ మే 1వ తేదీ వృషభ రాశిలో సంచారం ప్రారంభం నుంచి బ్రహ్మాండంగా యోగకాలం. సప్తమ స్థానం అంటే మనకు ఉండేటువంటి అపోజిట్ మొత్తం కూడా అన్ని లావాదేవీలు అందరితో సంబంధించి ఉండేటువంటి సప్తమ స్థానం. ఈ సప్తమ స్థాన సంచారం వల్ల వృశ్చిక రాశి వారికి రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం, అభీష్ట కార్యసిద్ధిశ్చ సప్తమస్తే భవేత్ గురవు. రాజదర్శనం, ఆరోగ్యం. ఇక్కడ రాజు అంటే మన పైవారు, మనకు చేసే వృత్తి వ్యాపారానికి సంబంధించి పైన ఉండేటువంటి వారు, వారి అనుగ్రహం కలుగుతుంది. అన్ని వర్గాల వారికి వారి పైవారి అనుగ్రహం బాగా కలుగుతుంది, బాగుంటుంది. గాంభీర్యం, గాత్రపోషణం, ఆరోగ్యం చాలా బాగుంటుంది. చేసినటువంటి పనులు సకాలంలో మంచి ఫలితాలు ఇస్తాయి. మనస్సులో చేసినటువంటి సంకల్పాలు నెరవేరుతాయి. ఏ సంకల్పం చేసినా సరే ఆ సంకల్పము, మంచి సంకల్పాలన్నీ నెరవేరేటువంటి మంచి అవకాశం. చాలా త్వరగా, ఎక్కువ కష్టం లేకుండా, ఎక్కువ శ్రమ పడకుండా, అనుకున్న సమయం కంటే ముందే వారి సంకల్పాలు నెరవేరుతాయి. అభీష్ట కార్యసిద్ధిశ్చ, శ్లోకం రాకముందే నేను చెప్పాను. అభీష్ట కార్యం అన్ని వర్గాలు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, విద్యార్థులు, రైతులు, మిగతా వర్గాల వారు అందరికీ అభీష్ట కార్యసిద్ధి. ఏది కోరుకుంటారో అది, ఏది సంకల్పిస్తారో అది, ఏది అనుకుంటారో అది, అటువంటి కార్యాలన్నీ నెరవేరుతాయి. అంత సులభంగా ఎలా చెప్తున్నారండి? సప్తమ స్థానం అంటే అపోజిట్ స్థానం అన్నాము అంటే మనం ఎక్కడైతే వెళుతున్నామో, ఏ ప్రదేశానికి వెళుతున్నామో ఆ ప్రదేశానికి సంబంధించి అక్కడ గురువు అనుగ్రహం ఉంటుంది. అనగా మనం ఎవరితో, వేరే వారితో లావాదేవీలు చేసినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ఆ ఎదుటి వారిలో గురువు అనుగ్రహం వల్ల మన వైపు పాజిటివ్ థింకింగ్ ఏర్పడుతుంది వారికి. దానివల్ల మన పనులన్నీ కూడా, మన సంకల్పాలన్నీ కూడా త్వరగా నెరవేరుతాయి. వివరంగా చెప్పుకోవాలంటే విద్యార్థులకు వస్తే వారికి కోరుకున్నటువంటి కళాశాలల్లో మంచి అడ్మిషన్స్, కోర్సులలో అడ్మిషన్స్ లభిస్తాయి. ఇటు స్వదేశంలో కానీ, విదేశాల్లో కానీ. అలాగే వివాహము కోసం ప్రయత్నించేటువంటి అబ్బాయిలు, అమ్మాయిలకి మంచిగా త్వరగా సంబంధాలు కుదిరి వివాహాలు సెటిల్ అవుతాయి, వివాహాలు అవుతాయి. వృశ్చిక రాశి వారికి. ఉద్యోగస్తులకి పైవారితో మెప్పు లభిస్తుంది, మంచి ప్రశంసలు ఉంటాయి. వీరి మాటను పైవారు మన్నిస్తారు, వీరి సలహాలు స్వీకరిస్తారు. అలాగే ప్రమోషన్స్ పెండింగ్ ఉంటే త్వరగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ప్రైవేట్ రంగాల వారికి ఈ జీతాలు పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. వ్యాపారస్తులకి వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. అనుకున్న దానికంటే ఎక్కువ లాభము, శ్రమించిన దానికంటే ఎక్కువ ఫలితము. కొత్త వ్యాపారం ప్రారంభించే వారికి చాలా అనుకూలమైనటువంటిది. మంచి ఆరోగ్యం కలుగుతుంది. ఎంత శ్రమ పడినా సరే ఎటువంటి అలసర ఉండదు. శ్రమకు తగిన దానికంటే ఎక్కువ ఫలితం లభిస్తుంది. ఒక విధంగా చెప్పాలి అంటే ఈ సంవత్సరము వృశ్చిక రాశి వారికి బ్రహ్మాండంగా ఉన్న కాలం, మంచి యోగదాయకమైన కాలము. వారు ఒక సంకల్పాన్ని నెరవేర్చుకోవాలి, ఒక కార్యక్రమాన్ని చెయ్యాలి, ఒక ఆలోచన ఉంది, కార్యరూపం దాల్చాలి అంటే తప్పకుండా ఆ కార్యరంగంలోకి దుమకాల్సిందే, ఆలస్యం చేయకూడదు. బాగా కలిసి వచ్చే కాలం వృశ్చిక రాశి వారికి, బ్రహ్మాండంగా ఉండే కాలం. కాబట్టి సప్తమ స్థానంలో గురువు అనేది మళ్ళీ 12 ఏళ్ళకి మాత్రమే వస్తుంది వృశ్చిక రాశి వారికి, ఇప్పుడప్పుడే రాదు. మళ్ళీ ఇంకోసారి వస్తుంది, కానీ మళ్ళీ సప్తమ స్థానంలో 12 ఏళ్ళు. కాబట్టి బ్రహ్మాండంగా చాలా బాగా బ్రహ్మాండంగా కలిసి వచ్చే కాలం.
అలాగే వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు, ఆ కుజుడు గురువుకి మిత్రుడు కాబట్టి ఎటువంటి సందేహం లేదు. అన్ని వర్గాల వారు మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో, ఏదైతే ప్రయత్నిస్తున్నారో, ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని కార్యరూపంలో పెట్టండి, మంచి ఫలితాన్ని పొందండి. ఈ సంవత్సరము వృశ్చిక రాశి వారికి ఒక మైలురాయి వంటిది. ఆ విధంగా వృశ్చిక రాశి వారు మంచి ఫలితాలను సాధించాలని కోరుకుంటూ, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.